హాయ్, వెల్కమ్ టు హర్షు వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చికెన్ కబాబ్ రెసిపీ చూపిస్తున్నాను. దానికి నేను 1/2 kg చికెన్ తీసుకొని 3 times వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా దానికి మ్యారినేషన్కి ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, పెప్పర్ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 egg, ఇంకా మిర్చి అండ్ నెక్స్ట్ చికెన్ కబాబ్ మసాలా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది వేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఒక 2 spoons కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ 1 spoon పెరుగు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇఫ్ యూ లైక్ ఇట్ లెమన్ కూడా యాడ్ చేసుకోండి. నేను కొంచెం కరివేపాకు, లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసాక వీటన్నిటిని బాగా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 hour, 1.5 hour అయితే పక్కన పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టి బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. సో నేనైతే అలా బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక 1.5 hour అలా పక్కన వదిలేసాను. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు రసం పెట్టుకొని ఈ కబాబ్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆయిల్ హీట్ అయినాక ఈ మిక్స్ చేసుకున్న రెసిపీ అంతా నేను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇంకా ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి మనం లైక్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే బాగా కుక్ అవుతుంది అనమాట. సో అదొక టిప్ లాగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అలా బ్రౌనిష్ వచ్చాక ఇంకా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.